ధరణి అర్జీలకు మోక్షం నేటి నుంచి పెండింగ్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్ అంటూ కూడా మనం చూస్తున్నాం. సో ఈరోజు బ్యాన్ రైటం ఇది. గత దాదాపు 10 రోజులుగా ప్రతిరోజు కూడా ధరణికి సంబంధించి ధరణి పోర్టల్కి సంబంధించి ఏదో ఒక రూపంలో మనం న్యూస్ చూస్తూనే ఉన్నాం. ఏదైతే గతంలో ధరణి పోర్టల్ని ఇచ్చిన ఏజెన్సీ మీద కూడా ఈ రోజున ఎంక్వైరీకి ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే సిద్ధమవుతూ వస్తోంది. బట్ అదే సమయంలో దాదాపు 2.5 లక్షలకు పైగా పెండింగ్ దరఖాస్తులు ఉన్నాయి ధరణి పోర్టల్కి సంబంధించి. ఈ ఇష్యూను సార్ట్అవుట్ చేసేందుకు కూడా కొంతమంది అధికారులకు ప్రత్యేకంగా వాళ్ళకి పవర్స్ ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ ఆఫీసులోని వాటిని క్లియర్ చేసే విధంగా రెవెన్యూ శాఖ ఆఫీసర్లకు కొంతమందికి. సో వాటన్నిటినీ కూడా డెడ్ లైన్ కూడా పెట్టున్నారు. త్వరలోనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాటన్నిటినీ కూడా క్లియర్ చేసే విధంగా ఈ రోజున చర్యలు తీసుకోబోతోంది ప్రభుత్వం. ధరణి అర్జీలకు మోక్షం నేటి నుంచి పెండింగ్ దరఖాస్తులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతూ ఉన్నారు. వీలైనంత త్వరగా వాటన్నిటినీ సార్ట్అవుట్ చేసేందుకు దానికి సంబంధించిన వార్తను ఈనాడు హైలైట్ చేసే ప్రయత్నం చేసింది ఈ రోజున. అదేవిధంగా మార్చి 9 వరకు అన్నింటినీ పరిష్కారం, ఒక్కో మండలానికి 2 లేదా 3 బృందాల ఏర్పాటు, మండల స్థాయిలో విచారణ, అవసరమైతే క్షేత్రస్థాయికి బృందాలు, జిల్లా కలెక్టర్లకు అధికారాల విభజన, ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన CCLA అంటూ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా చూసినట్లయితే కూడా మండల స్థాయిలో వాటన్నిటిని కూడా ఎక్కడికక్కడ నియోజకవర్గాల వారీగా ఉన్న మండలాల్లో మండల స్థాయిలో ప్రత్యేక అధికారుల సమక్షంలో వాటి మొత్తాన్ని కూడా సార్ట్అవుట్ చేయబోతున్నారు. ఒకవేళ అందులో కూడా మరీ కీలకంగా ఉండి పరిష్కరించలేని సమస్య ఎదురైనట్లయితే క్షేత్రస్థాయికి అధికారుల కమిటీ కూడా వెళ్ళబోతోంది. అక్కడ స్థానిక ఇష్యూస్ అన్నింటినీ చూసిన తర్వాత ఆ సమస్యకు ఏదో ఒక రూపంలో ఒక సార్ట్అవుట్ అయితే చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది అంటూ కూడా జిల్లా కలెక్టర్లు ఇప్పటికే ఇష్యూని ఒక వార్ ఫుటింగ్ ఫేజ్లో తీసుకున్నారు. ఇప్పటికే అధికారులకు సంబంధించి రెవెన్యూ అధికారులకు సంబంధించి అధికారాల విభజన కూడా చేస్తున్నారు. వర్క్ డివిజన్ కూడా జరుగుతోంది అనే అంశాన్ని ప్రధానంగా ఇచ్చినారు. ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసిన CCLA అంటూ కూడా చూస్తున్నాం. భూపరిపాలన ప్రధాన కమిషనరేట్ నిన్న ఉత్తర్వులు కూడా జారీ చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించిన వార్త. దీంతోపాటు ఇక్కడ చూసినట్లయితే పెండింగ్ సమస్యల పరిష్కారాలకు గరిష్ట సమయం ఇలా అంటూ కూడా ఏ అధికారి ఎన్ని రోజులు కేటాయించారు వాళ్ళ కోసం అని చెప్పేసి తహసీల్దార్లకు అయితే 7 రోజులు, RDOకి అయితే 3 రోజులు, అదనపు కలెక్టర్లకు అదే రెవెన్యూ శాఖకు సంబంధించి 3 రోజులు, కలెక్టర్కి అయితే 7 రోజులు. మొత్తం పీక్స్ ఇష్యూ అనమాట. వాళ్ళు ఏదైతే అదనపు అధికారాలు ఎలా కేటాయించారు అనే అంశానికి సంబంధించి ఈ పీక్ అవర్స్లో ఇంత ఇష్యూస్ ఉన్నాయి, ఇంత టైం ఉంది, ఈ టైం లోపలే ఒక వార్పుని యుద్ధ ప్రాతిపదికన ధరణి సమస్యల పరిష్కారాలు అన్నిటికీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ కింద వీటన్నిటిని సార్ట్అవుట్ చేయండి అంటూ కూడా ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని అయితే నిర్దేశించింది. ఈ అంశాన్ని ఈ రోజున ఈనాడు బ్యాన్ రైటంగా తీసుకుంది.